బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఎంఎస్ ధోనీని నియమించారు. గాయంతో రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతలను ధోనీకి అప్పగించారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఎంఎస్ ధోనీని నియమించారు. గాయంతో రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతలను ధోనీకి అప్పగించారు. స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు ఈ విషయంపై కామెంట్ చెప్పడానికి. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్. సో మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ అండి. హలో వెంకటేష్ గారు, ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోని నియమించారు. ఎలా అనిపిస్తోంది మీకు? మీ కామెంట్ ఏంటి? ధోనిని నియమించడం కంటే కూడా రుతురాజ్ ఆప్షన్స్ చెన్నైని చాలా హర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చెన్నై ఈ సీజన్ లో బ్యాటింగ్ లో టోటల్ గా ఫెయిల్ అవడం చూసాం. ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. పాయింట్స్ టేబుల్ లో కూడా 9th ప్లేస్ లో ఉన్నారు. ఈ స్టేజ్ లో కన్సిస్టెంట్ గా ఆడుతున్న ఒక్కొక్క బ్యాట్స్మెన్, క్లాస్ బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్ ని వాళ్ళు డెఫినెట్ గా మిస్ అవుతారు. బ్యాటింగ్ లో వాళ్ళకి సీరియస్ ప్రాబ్లం ఉంది ఈ సీజన్ లో. ఓకే, ధోని కెప్టెన్ అవ్వడం వల్ల ధోని దగ్గర మనకు మ్యాజిక్ వ్యాండ్ ఉందని మనం అందరం భావిస్తాం. ధోని కెప్టెన్సీ తీసుకున్న తర్వాత టీమ్ ఒక టర్న్ అరౌండ్ వస్తుందేమో అని మనం చూడాలి. బట్ ఐఎమ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే నా దృష్టిలో ఎనీ కెప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఇస్ టీమ్ బాగుంటుంది, కెప్టెన్ బాగుంటాడు. ఈసారి చెన్నై టీం అంత బాగా సెట్ అయినట్టుగా లేదు. బౌలింగ్ బాగానే ఉంది కానీ వాళ్ళకి బ్యాటింగ్ లో సీరియస్ ప్రాబ్లం ఉంది. కానీ ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన టీమ్ ఫార్చ్యూన్స్ బ్రహ్మాండంగా మారిపోతే ధోని ఏదో మంత్రం వేస్తారని అనుకోవడానికి నాకైతే నమ్మకం కలగట్లేదు. కానీ రుతురాజ్ కి ఆల్మోస్ట్ మోచేయి గాయమైంది. మళ్ళీ ఇప్పుడు ఇతను ధోని జస్ట్ టోర్నీకే కెప్టెన్ గా ఉంటాడా లేకపోతే మొత్తం అంతా ఉంటాడా అన్నది ఇంకా కోచ్ స్టీఫెన్ చెప్పలేదు. అవుననుకోండి, ఇప్పుడు ధోని విషయంలో ధోని ఎన్ని రోజులు ఐపీఎల్ లో కొనసాగుతాడు, కెప్టెన్ గా ఉంటాడా అతను తప్ప ఎవరు చెప్పలేదు. ఆ విషయంలో ఎప్పుడు కూడా సస్పెన్స్ ఉంటుంది. బట్ బేసిక్ ఏంటంటే ధోని రావడంతోనే బోల్డంతా మార్పు వచ్చేస్తున్న టీంలో అనేది మనకి తెలియట్లేదు. బ్యాటింగ్ లో వాళ్ళకి సీరియస్ ప్రాబ్లం మనకి అనిపిస్తుంది. రుతురాజ్ కి ప్రాపర్ రీప్లేస్మెంట్ కూడా మనకి ఇమీడియట్ గా కనిపించిన పరిస్థితి. రాహుల్ త్రిపాఠి లాంటి ప్లేయర్ ని వాళ్ళు ట్రై చేశారు, దీపక్ కూడా ట్రై చేశారు, వీళ్ళిద్దరు క్లిక్ కాలేదు. విజయ్ శంకర్ ట్రై చేశారు, విజయ్ శంకర్ కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అలాగే వాళ్ళకి సరైన ఫినిషర్ లేని లోటు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ధోని కానీ జడేజా కానీ ఆ ఫినిషర్. ఒకటి వెంకటేష్ గారు, టోటల్ ఇప్పటి వరకు జరిగిన దాంట్లో 5 సీజన్స్ సిఎస్కే ఛాంపియన్ గా ఉన్నప్పుడు ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండదంటారా? ఎందుకంటే ధోని రిటైర్ అయిపోతాడు అని సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఉంది. కానీ ఈ టైంలో కెప్టెన్ అంటే ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏమన్నా ప్లస్ అవుతుందా? అంటే ఇలాంటివేమి వర్కౌట్ సెంటిమెంట్లు వర్కౌట్ చేయవండి. విజయాలకు సెంటిమెంట్లు పనికిరావు. ధోని కెప్టెన్ అయిన మాత్రాన ధోని ఫీల్డ్ ఓవర్ అయిన అందరూ ఫ్యాన్స్ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టినంత మాత్రాన మీకు విజయాలు రావండి. విజయాలు రావాలంటే టీమ్ లో బ్యాలెన్స్ ఉండాలి, టీమ్ లో అందరూ కాంట్రిబ్యూట్ చేయాలి. ఒక ప్లేయర్ తోనో లేకపోతే ఒక కెప్టెన్ తోనో టీమ్ ఫార్చ్యూన్స్ కంప్లీట్ గా మారిపోతాయని ఎవరు అనుకోవడానికి లేదు. సో ఐ థింక్ ధోని కెప్టెన్సీలో కొంత మార్పు వస్తుంది. ధోని ఎందుకంటే గతంలో 5 సార్లు టైటిల్ గెలిపించాడు మీరు చెప్పినట్టుగా. బట్ ఓవరాల్ గా టీం ఇప్పుడున్న ఈ పరాజయాల రొంపి నుంచి ధోని కెప్టెన్ అవగానే కంప్లీట్ గా చేంజ్ వచ్చేస్తాయనైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు.